విజయవాడలో ఉగ్ర కదలికలంటూ నిఘా సంస్థలు అలర్ట్ చేశాయి. నలుగురు అనుమానితులను గురించి కూడాను సమాచారం అందించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టారు. విజయవాడలో నలుగురు, శివారు ప్రాంతాల్లో మరో 6 అనుమానితుల్ని పోలీసులు గుర్తించారు. వారి కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. ఇక వీరంతా ఏసీ మెకానిక్స్ గా మసీదుల దగ్గర భిక్షాటన చేస్తూ బడ్డీ కొట్లలో పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేయటం లేదని నిఘా కొనసాగిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా బెజవాడ నిలిచింది. విజయవాడలో ఉగ్ర కదలికలంటూ నిఘా సంస్థలు అలర్ట్ చేశాయి. నలుగురు అనుమానితుల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టారు. విజయవాడలో నలుగురు, శివారు ప్రాంతాల్లో మరో 6 అనుమానితుల్ని పోలీసులు గుర్తించారు. వారి కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. ఇక వీరంతా ఏసీ మెకానిక్స్ గా మసీదుల దగ్గర భిక్షాటన చేస్తూ బడ్డీ కొట్లలో పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేయటం లేదని నిఘా కొనసాగిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా బెజవాడ నిలిచింది. విజయవాడలో ఉగ్ర కదలికలంటూ నిఘా సంస్థలు అలర్ట్ చేశాయి. నలుగురు అనుమానితులను గురించి కూడా సమాచారాన్ని అందించాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్ర కదలికలపై నిఘా పెట్టారు. విజయవాడలో నలుగురు, అలాగే శివారు ప్రాంతాల్లో మరో 6 వ్యక్తులను కూడా అనుమానితులుగా గుర్తించారు పోలీసులు. వారి కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. ఇక వీరంతా ఏసీ మెకానిక్స్ గా మసీదుల దగ్గర భిక్షాటన చేస్తూ బడ్డీ కొట్లలో పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఏ కార్యక్రమాలు చేయటం లేదని నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గతంలో కూడా మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా బెజవాడ నిలిచింది. విజయవాడలో నలుగురు, అలాగే శివారు ప్రాంతంలో మరో 6 ఉగ్ర కదలికలకు విజయవాడలో పోలీసులు అలర్ట్ చేశారు. మొత్తంగా 10 మంది అనుమానితులు గుర్తించారు. వీరంతా ఏసీ మెకానిక్స్ గా, అలాగే మసీదుల దగ్గర గొడ్ను, అలాగే బడ్డీ కొట్ల గొడ్ను వీరు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే వారిని ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు, నిఘా మాత్రమే పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, బెజవాడ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లుగా పోలీసు వర్గాలు గుర్తించాయి. ఇప్పటి వరకు కూడా నలుగురు ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టుగా గుర్తించినటువంటి కేంద్ర నిఘా వర్గాలు ఇటీవల మరొక 6 ఉన్నట్లుగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తా ఉంది. విజయవాడలో నిషేధితమైనటువంటి సిమి స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సానుభూతి పరుల కదలికలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కేంద్ర నిఘా సంస్థ నుంచి వచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ 10 మంది అనుమానితులపైన ప్రత్యేకమైన నిఘా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సుమారు 2 నెలల క్రితమే కేంద్ర నిఘా వర్గాలు 6 అనుమానితులు ఉన్నట్లుగా, సిమి సానుభూతి పరులు ఉన్నట్లుగా గుర్తించి విజయవాడ పోలీసులకి సమాచారం అందించినట్లుగా సమాచారం అందుతా ఉంది. ఈ సమాచారం అందుకున్నటువంటి బెజవాడ పోలీసులు, స్థానిక పోలీసులు అదేవిధంగా తమదైనటువంటి శైలిలో దర్యాప్తుని ముమ్మరం చేశారు. మరొక 6 ఉన్నట్లుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. దీంతో మొత్తం 10 మంది సిమి సానుభూతి పరులు బెజవాడ నగరంలో ఉన్నట్లుగా గుర్తించినట్టుగా సమాచారం అందుతోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ 10 మంది అనుమానితుల్లో నగరంలో ఉన్నటువంటి గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట వంటి ప్రాంతాల్లో ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఈ 10 మంది కూడా నగరంలో వేరు ప్రాంతాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఇప్పటి వరకు కూడా వీరి నుంచి ఎలాంటి చట్ట వ్యతిరేక అనుమానాస్పద కార్యకలాపాలు అయితే జరగలేదనేటటువంటి అంశం గురించి కూడా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించే వీరిని ప్రత్యేకమైన నిఘా పెట్టి ప్రతి కదలికను కూడా గుర్తించి వీరిపైన ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. థాంక్యూ జయరాజ్.